వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం ఎండోమెంట్ పేపర్ 2కు సంబంధించి మహాభారతాన్ని డిస్కస్ చేస్తున్నాం. మహాభారతంలో భాగముగా ఈ సెషన్లో మనం భీష్మ పర్వ సారాంశము, అదేవిధముగా గతములో భీష్మ పర్వంపై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ సెషన్లో చర్చించే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి. సో మనం కంటెంట్లోకి ఒకసారి పరిశీలించినట్లయితే, సో ఇక్కడ భీష్మ పర్వం అండి. మహాభారతంలోని 6వ పర్వం ఏది అంటే భీష్మ పర్వం. మరి మహాభారతంలో జరిగినటువంటి యుద్ధం ఏది అంటే కురుక్షేత్ర సంగ్రామము అంటున్నాం. మరి కురుక్షేత్ర రణరంగము అనేది ఏ పర్వంలో భాగంగా ప్రారంభమవుతుంది అంటే భీష్మ పర్వంలో భాగంగా ప్రారంభమవుతుంది. మరి ఈ భీష్మ పర్వం అనేది ఎక్కడ నుండి ఎక్కడ వరకు కొనసాగుతుంది అంటే సార్, కురు సేనలకు సర్వ సైన్యాధ్యక్షుడుగా భీష్ముడు ఎంపికైన నుండి 10వ రోజు యుద్ధములో భాగముగా శిఖండి దాడిని ఎదుర్కోలేక, సో శిఖండి చూసిన వెంటనే అస్త్ర సన్యాసం చేసినప్పుడు పార్థుడు ఇచ్చినటువంటి బాణ పరంపరకు తన రథము నుండి శరతల్పంపై పడేంత వరకు కూడా మనకి ఏ పర్వం కొనసాగుతుంది అంటే భీష్మ పర్వం అండి. సో శిఖండి అడ్డుగా పెట్టి అర్జునుడు కురిపించినటువంటి శర పరంపరకు ఎవరు గాయపడతారంటే భీష్ముడు గాయపడతాడు. సో ఆ గాయాలను తట్టుకోలేక ఒక్కసారిగా రథంపై నుండి కింద పడిపోవడం జరుగుతుంది. సో అంతటితో ఏ పర్వం అనేది కంప్లీట్ అవుతుందంటే భీష్మ పర్వం అనేది కంప్లీట్ అవుతుందండి. సో ఇక్కడ మరి ఈ పర్వంలో ప్రధానంగా మనకి చూడవలసిన అంశాలు ఏమిటి సార్ అన్నప్పుడు, ఒకటి కురు సేనలకు సర్వ సైన్యాధ్యక్షుడిగా భీష్ముడు బాధ్యత, పాండవ సేనలకు దృష్టజ్యుమ్నుడు బాధ్యత తీసుకోవడం. ఇదే సందర్భంలో కురు సేనలలో వీరులు, సైనికులు, రథులు, మహారథులు, అతిరథులు అని నియామకం జరుగుతున్నప్పుడు కర్ణునికి అర్ధరథ భాగ్యం ఇవ్వడం జరుగుతుంది. అది నచ్చనటువంటి కర్ణుడు శపథం చేస్తాడనమాట, కర్ణ శపథం. ఏమిటి అంటే భీష్ముడు ఉన్నంత వరకు, భీష్ముడు యుద్ధం చేస్తున్నంత వరకు, భీష్ముడు సర్వ సైన్యాధికారిగా ఉన్నంత కాలము నేను కురుక్షేత్ర సంగ్రామంకి రాను అని చెప్పడం ప్రధానంగా చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇంకేమి అంటే, సో ఈ పర్వంలో ప్రధానంగా మనం చూడవలసిన అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఇక్కడ భీష్ముని మరణానికి సంబంధించినటువంటి రహస్యాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరంటే పాండవులు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆనాడు సైన్యాన్ని ఏకీభవిస్తున్నప్పుడు కోరుతున్న సందర్భంలో శ్రీకృష్ణుడు తన యొక్క నారాయణ సేనంతటిని ఒక పక్షాన, నేను ఒక పక్షాన ఉంటాను, కానీ యుద్ధములో ఆయుధము పట్టనని ఆనాడు ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఆ ప్రతిజ్ఞా భంగం అనేది కూడా ఇక్కడ జరుగుతుందండి. శ్రీకృష్ణుని యొక్క ప్రతిజ్ఞా భంగము అనేది ఏ పర్వంలో భాగంగా జరుగుతుంది అంటే భీష్మ పర్వంలో భాగంగా జరుగుతుంది. తరువాత శిఖండి రాక, భీష్ముని యొక్క పతనం అనేవి ప్రధానంగా మనం గమనించినట్లయితే ఏ పర్వంలో భాగంగా చూస్తున్నామంటే భీష్మ పర్వంలో భాగంగా చూస్తున్నామండి. ఓకే సార్. సో ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్ని అక్షౌహిణీల సేనలు పాల్గొన్నాయంటే 18 అక్షౌహిణీలు పాల్గొన్నాయి. దీనిలో కురుపక్షాన ఎన్ని సేనలు ఉన్నాయంటే 11 అక్షౌహిణీలు. పాండవ పక్షాన ఎన్ని అక్షౌహిణీలు ఉంది అంటే 7 అక్షౌహిణీలు ఉంది. 11 అక్షౌహిణీలకి సర్వసేనాధిపతిగా ఎవరు ఎన్నికయ్యారంటే భీష్మాచార్యుడు ఎన్నిక కావడం జరుగుతుంది. గాంగేయుడు, దేవవ్రతుడు అంటాం. సో 7 అక్షౌహిణీల పాండవ సేనకు నాయకునిగా పాండవుల యొక్క భావమరిది ద్రౌపదిని యొక్క యాగం నుండి పుట్టినటువంటి ద్రౌపది సోదరుడైనటువంటి దృష్టజ్యుమ్నుడికి అధికారం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ గమనించినట్లయితే భీష్ముడు సర్వసేనాధిపతిగా ఎన్నికైన తర్వాత మన సైన్యంలో ఉన్నటువంటి వీరులు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు మన వ్యక్తి భీష్ముడు వీర నిర్ణయం చేస్తున్నాడు. దీనిలో భాగముగా అతిరథ మహారథులుగా ఎవరెవరిని అంటే నేను భీష్ముడిని, గురువు ద్రోణుడు, చిన్ననాటి గురువు కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు,
మొదలగు వీరులంతా కూడా అతిరథ మహారథులుగా ఉండడం జరుగుతుంది అని చెప్పగా, సో అప్పుడు యువరాజు పట్టాభిషిక్తులైనటువంటి కురు సార్వభౌముడైనటువంటి దుర్యోధనుడు ఒక మాట అడుగుతాడు, పితామహ మరి కర్ణుని యొక్క స్థానం ఏది అంటే, కర్ణుడు అర్ధరథుడు అనగా ఒక్కసారిగా ఆ యొక్క సభా మండపం అంతయు కూడా నిశ్శబ్ద ఛాయలు అలుముకోవడం జరుగుతుంది. అదేమిటి, కర్ణుడు వీరుడు కదా, సో ఎందుకు అతను అర్ధరథుడు అని దుర్యోధనుడు ప్రశ్నించగా అప్పుడు భీష్మాచార్యుడు సెలవిస్తాడు, దుర్యోధన, కర్ణుని యొక్క శౌర్య పరాక్రమాలనేవి ఏనాడైతే కవచకుండలాలను కోల్పోయాడో ఆనాడే అతని యొక్క శౌర్యమంతా మంటగలిసిపోయింది. మరి అస్త్ర విద్యా నైపుణ్యం అంటావా, గురు శాపం అనేది ఉంది కాబట్టి మన వానికి అర్ధరథుడి స్థానమే ఎక్కువ అని చెప్పగా, ఆ మాటలు విన్నటువంటి కర్ణుడు, నా శౌర్య ప్రతాపాలపై నమ్మకము లేనటువంటి నీ సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నంతకాలము కూడా ఈ యొక్క రణరంగమునకు నేను రాను. మిత్రమా, ఈ ముసలివాడు నీకు రాజ్యాన్ని ఎలా కట్టబెట్టలేడు, రాజ్యం చివరికి కట్టవలసిన వాడు నేనే, కాబట్టి నా చేతుల మీదకే నీకు కురుసేనలకు విజయం లభిస్తుంది, ఈ హస్తినాపురానికి పట్టాభిషిక్తుడు అవుతావు, సెలవు అని ఆ సభా మండపం నుండి ఎవరు నిష్క్రమిస్తారు అంటే కర్ణుడు నిష్క్రమించడం జరుగుతుంది అండి. సో ఇలా జరుగుతున్న సందర్భంలోనే ధృతరాష్ట్రునికి కలవరపడుతుంది. ఈ ఒకవైపున తమ్ముల బిడ్డలు, మరోవైపు తన యొక్క 100 బిడ్డలు కూడా కురుక్షేత్ర రణరంగంలో పాల్గొంటున్నారు. ఎవరు విజయం సాధించినప్పటికీ ఒక చింత, దుఃఖం అనేది తనకు ఉంటుంది. ఆ యొక్క ఆర్తిని ఎలా తీర్చుకోవాలి అని మనసులో దుఃఖిస్తున్నప్పుడు ఆ దుఃఖ కారణానికి హేతువు మనసు ప్రశాంతంగా ఉండాలి, దానికి కోరికలే కారణము అని ఒక చిన్న మాటలు వినిపిస్తూ వాయు వేగముతో ప్రత్యక్షమవుతాడు వ్యాస మహర్షి. సో ఆ వ్యాస మహర్షికి అతను వందనం ఆచరించి, అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం నేను చూడాలనుకుంటున్నాను, నాకు తెలిస్తే బాగుంటుంది అని చెప్పగా, నేత్రములు నీకు లేవు కాబట్టి అది సాధ్యము కాదు, ప్రస్తుతానికి నీకు సహాయకుడిగా మంత్రిగా ఉన్నటువంటి సంజయుడికి దివ్యజ్ఞాన శక్తిని ప్రసాదిస్తున్నాను, దీని ఫలితముగా అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి లైవ్, సో మన లైవ్ కామెంటరీ చూస్తాం కదా, అలా ప్రతిదీ కూడా నీకు వినిపిస్తాడని చెప్పేసి మనవాడు వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క భీష్మ పర్వములో సంజయుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ నుండి కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి కథంతా కూడా వినిపిస్తుంటాడండి. కురుక్షేత్రములో ఏమి జరుగుతుంది అనేది మనకి ఎలా తెలిసింది అంటే, వ్యాసుడు ఇచ్చినటువంటి దివ్యజ్ఞాన శక్తి వలన సంజయుడు చూస్తూ అక్కడ జరుగుతున్నటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా ధృతరాష్ట్రుడికి వినిపిస్తూ ఉన్నాడు. ఆ వినిపిస్తున్న క్రమంలో మనం చదువుతూ చూస్తూ ఉన్నామన్నమాట. సో అప్పుడు చెప్తాడు, మహారాజా, కురుక్షేత్ర రణరంగమునందు ఇరు పక్కల నుండి సైన్యాలు అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కురుసేనల్లో ప్రధానంగా ప్రథమ సేనలో గమనించినట్లయితే భీష్మాచార్యుని యొక్క ఆధ్వర్యములో మన యొక్క కృపాచార్య, ద్రోణాచార్య, అశ్వత్థామ, దుర్యోధన, శల్య, శకుని, దుశ్శాసన వంటి వీరులంతా కూడా ఒక పక్షాన ఉంటే, మరొక పక్షాన పాంచజన్య పూరితుడై దేవదత్త పూరితుడైనటువంటి ఆ యొక్క పార్థసారథి, పార్థుడు ఇరువురు కూడా తెల్లని అశ్వములు పూంచి ముందుకు వస్తున్నటువంటి పాండవ సైన్యములో యుధిష్ఠిరుడు, భీముడు, నకుల, సహదేవ, దృష్టజ్యమన మొదలగు వీరులంతా కూడా ముందు వరుసలో ఉన్నారు. ఒక్కసారిగా కురుసేనలు చూసినటువంటి పాండవ సైన్యం కలవరపడుతూ యుధిష్ఠిరుడు చెప్పులు విడిచి పాదచారి అయి కురుసేనల వైపు వస్తూ సేనాపతి అయినటువంటి భీష్మునికి, గురువైనటువంటి ద్రోణుడికి నమస్కరించి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని, ఎవరైనా ధర్మము పక్కన యుద్ధము చేయాలి అనుకున్నట్లయితే నిస్సంకోచముగా నా వైపును చేరవచ్చు అని ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన విన్నటువంటి వెంటనే నీ కుమారుడైనటువంటి యూత్సు దాసి వలన ధృతరాష్ట్రం కలిగిన సంతానమే యూత్సు. ఆ యూత్సుడు అతనితో పాటుగా తన సైన్యమంతయు కూడా ఎవరి పక్షాన చేరడం జరిగింది అంటే ధర్మజుడి పక్కన చేరడం జరిగింది మహారాజా అని చెప్తూ, సో వెంటనే ఈ యొక్క కురుక్షేత్ర రణరంగమును ప్రారంభించడానికి ముందు అర్జునుడు ఒక్కసారిగా తన ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి కురుసేనలు, తన పిల్లలని, మేనమామలని, తాతలని, పితామహులని, సోదరుని అందరినీ చూసి ఈ యుద్ధము వలదు, రాజ్య సుఖము వలదని గాంధీవాన్ని పడవేసి యుద్ధ భూమి నుండి వెళ్ళిపోతున్న తరుణములో ఈ యొక్క శ్రీకృష్ణుడు, పరంధాముడు, పరమాత్మైనటువంటి లీలామానుస స్వరూపుడైనటువంటి గోవిందుడు ఆ యొక్క గాంధీవి దారిని ఆపి
కర్మే అన్నిటికంటే గొప్పది, కర్మను నిర్లక్ష్యం చేయుట నేరము, ఫలితముపై ఎట్టి అధికారము మానవులకి లేదు అని చెప్పి తన యొక్క గీతా సారాంశమును అంటే యోగ సాంఖ్యిక దర్శనాలన్నింటినీ కూడా సమగ్రముగా వివరించడం జరిగింది మహారాజా. సో ఆ వాక్యములు విన్నటువంటి గాంధీవి తన యొక్క మనస్సుని కేంద్రీకరించి సో కర్మ ఫలితమును నీవు చంపినను చంపకపోయినను ఇక్కడ మిగిలిన వారు ఎవరు లేరు అనే వాక్యమును బలంగా పట్టి సో నారి సంధించడం జరిగింది. నారి సంధనానికంటే ముందుగా పాంచజన్యాన్ని ఎవరు పూజించడం జరిగింది అంటే ప్రధానముగా పార్థసారథి పూజించడం జరిగినది. దేవదత్తము అనే శంఖమును ఎవరు పూజించారంటే పార్థుడు పూజించడం జరిగినది. అనంత విజయము అనే శంఖము యుధిష్ఠిరుడు, పౌండ్రకము అనే శంఖము భీముడు బలశాలి, అదేవిధముగా సుఘోష మణి పుష్పకము అనే శంఖములను నకుల సహదేవులు పూరించడం జరిగినది. ఇది పాండవుల పక్షాన ఉన్నటువంటి వీరులంతా పూరించినటువంటి శంఖాలు. మరి కురుసేనలో ప్రధానంగా గమనించినట్లయితే సింహనాదము అనే శంఖమును పూరించిన వాడు భీష్మాచార్యుడు, ద్రోణ శంఖాన్ని పూరించిన వాడు ద్రోణాచార్యుడు, అదేవిధముగా నీ పుత్రులు ఉన్నటువంటి రథి మహారాజులంతా కూడా తమ తమ శంఖాలను పూరించగా సో ఇక్కడతో ప్రారంభమవుతుంది కురుక్షేత్ర రణరంగము అని సంజయుడు ఎవరికి వివరిస్తున్నాడంటే ధృతరాష్ట్రుడికి వివరించడం జరిగిందండి. ఇలా జరుగుతున్నటువంటి తరుణములో మొదటి 3 రోజులలో కూడా ఎటువంటి భీకర యుద్ధము ఎక్కడా జరగలేదండి. సో ఒక పక్కన ఉన్నటువంటి భీష్మాచార్యుడు కానీ దృష్టజ్యుమ్నుడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాండవ సేనలు కానీ తమను రక్షించుకుంటూ తమకు తగినటువంటి వీరుల్ని యుద్ధరంగంలో కోల్చనుతున్నారు కానీ ప్రధానమైనటువంటి వీరులను ఎవరిని కూడా నేలపడలేదండి. సో యుద్ధ 4వ రోజున మాత్రం పాండవ సేనలు అనేవి విజృంభించడం జరిగిందండి. 4, 5, 6 రోజులలో సో పాండవుల యొక్క ధాటికి సో ధృతరాష్ట్రుని యొక్క సంతానమైనను కురు సార్వభౌములంతా కూడా తటాపట్టించడం జరిగిందండి ప్రధానముగా. సో ఇక్కడ ఈ 7వ రోజున దుర్యోధనుడు మూర్ఛపోవడము, అదే విధముగా భీముని చేతిలో తన యొక్క 5గురు సంతానము 100 మందిలో 5గురు సంతానము యమసదనానికి కూడా వెళ్ళడం జరిగింది ప్రధానంగా మనం గమనిస్తే. ఇక్కడ 8వ రోజున ప్రధానముగా సో కౌరవ పక్షాన ఉన్నటువంటి త్రిఘార్తాధిపతి అయినటువంటి సంసప్తక వీరులు సుశర్మ వీరంతా కూడా ఎవరిని చుట్టుముట్టారంటే విరాటుడిని చుట్టుముట్టడం ప్రధానంగా జరిగినటువంటి సంఘటన. అయితే 8వ రాత్రి సమయమున నీ పుత్రుడైనటువంటి దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు వీరంతా కూడా పితామహుని యొక్క ఆశ్రమానికి రావడము జరిగినది. పితామహునితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, పితామహ నీవు నిశ్చయముగా యుద్ధము చేయవలనన్నా కురు సామ్రాజ్యాన్ని రక్షించవలనన్నా నీవు తలిచిన అర్జునుడెంత, అర్జునుడితో సహా పాండవులు నీ ముందు ఎంత అని నీవు చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. నిమిత్త మాత్రముగా ఉంటూ పాండవులని రక్షిస్తున్నావు, ఇది ఆత్మవంచనవుతుంది అని దుర్యోధనుడు ఎవరిపై దుర్భాషలాడుతున్నాడంటే భీష్మునితో దుర్భాషలాడుతున్నాడు. ఆ దుర్భాషలకు తట్టుకోలేనటువంటి భీష్ముడు దుర్యోధన ఇక చాలించు, నాపై ఈ యొక్క ఆత్మ నింద స్తుతి వాక్యములు. రేపటి యుద్ధమున ఈ భీష్ముడి యొక్క ప్రళయకాల రుద్రుడు ఎలా అయితే త్రిపురాసురుని చంపే సమయంలో ఏ రకముగానైతే యుద్ధరంగంలో కనిపించాడో రేపటి రోజున ఈ తాత భీష్ముడిని ఆ రకంగా చూస్తావు అని దుర్యోధనుడికి మాట ఇవ్వడం జరుగుతుందండి. సో 9వ రోజు సూర్యోదయానికంటే ముందుగా తన రథాన్ని పూంచి ఉద్రిక్తుడై ఉన్నటువంటి భీష్ముడు సూర్యోదయంతోనే తన యొక్క సింహనాద శంఖాన్ని పూరిస్తూ రణరంగంలోకి రావడం జరుగుతుందండి. ఆ 9వ రోజు ఒక్కరోజునే భీష్ముని యొక్క చేతిలో అక్షౌహిణి శానం నాశనమైపోయింది. దానిలో భాగముగా పార్థుడు కూడా అర్జునుడు కూడా భీష్ముడి ముందు నిలవలేకపోయాడు. ఆ సమయమున అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుడితో, కృష్ణ యుద్ధము చేస్తున్నది ఎవరు అంటే, ఈనాడు యుద్ధము చేస్తున్నది పితామహుడు మీ తాత కాదు నాయన, ప్రళయకాల రుద్రుడు యుద్ధం చేస్తున్నాడు, అతన్ని ఆపడం ఎవరి సఖ్యము కావట్లేదు, అర్జునుడు కూడా తట్టుకోలేకపోతున్నాడు దాడికి. ఆ దాడిని గమనించినటువంటి శ్రీకృష్ణుడు వెంటనే భీష్ముణ్ణి నేడే చంపుదని చెప్పేసి ఒక్కసారిగా రథం నుండి దిగిపోయి రథచక్రమును పట్టి భీష్మ నేను నిన్ను చంపుదా అని ఒక్కసారిగా మనవాడు వెళ్తుంటే సో అర్జునుడు ఆ రథం నుండి దిగిపోయి
కృష్ణ ఆనాడు మాటిచ్చావు ఆయుధము పట్టనని, ఈనాడు నువ్వు చంపినట్లయితే మరి మేమెందుకు, మా శౌర్య ప్రతాపాలు ఎందుకు, రా నువ్వు రథాన్ని అధిరోహించు, నేను తర్వాత యుద్ధం చేస్తాను అని చెప్తుండగా సో భీష్మ పితామహుడు అర్జున శ్రీకృష్ణుడిని విడిచిపెట్టే, నాకు ఈ జీవనము అవసరము లేదు, పరమాత్ముడి చేతిలో మరణించడము కంటే నాకు ఇంకేమి స్వర్గధామము అని చెప్తుండగా శ్రీకృష్ణుడు తన యొక్క కోపాన్ని నిగ్రహించుకొని మళ్ళీ రథారోహుడై రథాన్ని నడిపిస్తడం జరుగుతుంది. ఆ రాత్రి సమయమున 9వ రోజు రాత్రి సమయమున పాండవ వీరులంతా కూడా సమావేశమై భీష్మాచార్యుడు పితామహుడు ఇదే రకముగా విజృంభించినట్లయితే మరి యొక్క 2 రోజులలో మన యొక్క 6 అక్షోహిణుల సైన్యము కూడా యమ సదనమునకు వెళ్ళిపోతుంది. ఎలా నిలుపుదల చేయడము అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు, అతనికి స్వచ్ఛంద మరణం ఉన్నది, అతనిని మనం ఏమీ చెయ్యలేము, అతని యొక్క మరణ రహస్యము అతను తప్ప ఇంకెవరు చెప్పరు అనగా సో ఆ రాత్రి సమయమున పాండవాగ్రజుడు పాండవులంతా కూడా భీష్మాచార్యుని యొక్క గూఢాచారానికి వెళ్ళి, తాత నీ యొక్క మరణ వార్త ఎలా అంటే ఎలా మిమ్మల్ని ఓడించడము అని అడుగగా, యుధిష్ఠిర నా యొక్క మరణ రహస్యాన్ని నన్ను అడుగుతున్నావా, సరేలే అని చెప్పి ధర్మము నీ పక్కన ఉంది కాబట్టి చెప్తున్నాను, నేను ఆడవాళ్ళతో కానీ వృద్ధులతో కానీ ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా మారినటువంటి వారితో కానీ యుద్ధము చేయనయ్యా, ఇంతకంటే రహస్యం నేను చెప్పను, సో విజయభవాన్ని ఆశీర్వదించి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇలా ఈ ఆడదానిగా పుట్టి నడిమంత్రపు సిరితో మగవాడిగా ఉన్నటువంటి వాడు మన వీరుల్లో ఎవరు అంటే ద్రుపదపుత్రుడైనటువంటి శిఖండి అని గుర్తు చేస్తాడు శ్రీకృష్ణుడు. 10వ రోజు మరుసటి రోజు ఉదయమున శిఖండి ఆధ్వర్యములో పార్థుడు పార్థసారథి ఇరువురు కూడా రథాన్ని అధిరోహించి భీష్మునికి ఎదురుగా వెళ్ళగా భీష్ముడు ఆ యొక్క శిఖండి వైపు చూడకుండా సూర్యాస్తమయం కావస్తున్నంత వరకు కూడా యుద్ధం చేయడం జరుగుతుంది. సూర్యాస్త సమయమునకు శిఖండి తన యొక్క భారం పరంపరను కొనసాగించడం, మరోవైపు పార్థుడు భీష్ముని యొక్క ధనస్సుని విరగ్గొట్టే ప్రయత్నం చేయడం, దానిలో భాగముగానే భీష్ముడు నిరాయుధుడై అస్త్ర సైన్యం చేసినప్పుడు సందర్భంలో పార్థుడు తన యొక్క అస్త్ర పరంపరను కొనసాగించి ఎవరిని నేల కూడవేయడం జరుగుతుంది అంటే భీష్ముడిని నేలవేయడం జరుగుతుందండి. సో వీరుడు అనేవాడు కింద పడకుండా ఉండాలి కాబట్టి సో ఇప్పుడే మరణించే అవకాశం లేదు కనుక శరతల్పం నిర్మించమని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించగా శరతల్పాన్ని నిర్మిస్తాడు అర్జునుడు తన యొక్క అస్త్ర విద్యా నైపుణ్యంతో. సో తన యొక్క తల సరిగ్గా నిలబట్లేదు, తల కింద కూడా అస్త్రాలని బాణాలని ఉంచమని చెప్పగా వెంటనే దాహార్తిగా ఉంది అని చెప్తే సో భూమి నుండి గంగను తీసుకొచ్చి తన యొక్క దాహార్తిని కూడా తీరుస్తాడు అర్జునుడు. ఈ అంతా చూసినటువంటి భీష్ముడు, దుర్యోధన ఇప్పటికైనా మించిపోయినది లేదు, పాండవులతో సఖ్యం చేసుకొని వారి అర్ధరాజ్యాన్ని ఇచ్చేసి చక్కగా ఉండండి అయ్యా అని చెప్పగా దుర్యోధనుడు అంగీకరించాడు. ఆ సమయమున శ్రీకృష్ణుడు అడుగుతాడు, పితామహ ఇది దక్షిణాయనము కదా, మరి ఎలా అంటే అవును శ్రీకృష్ణ గుర్తున్నది, సూర్యుడు ఉత్తరాయణమునకు వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఎలా ఉంటాను, సో మీ మందిరాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది అండి. అంటే ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వచ్చినంత వరకు ఉన్నాడు కనుకనే మనం ఇతన్ని భీష్మాచార్యుడు అంటామండి. ఆచార్యుడు అనగా అర్థం ఏమిటంటే ధర్మమును ఆచరించి చూపించిన వాడు కనుక ఆచార్యుడు అయ్యాడు. ఎవరు? భీష్మాచార్యుడు. మరి భీష్మాచార్యుడు ఇలా శరతల్పంపై ఉన్నప్పుడు అతని పాదాలకు వచ్చి నమస్కరించినటువంటి వీరుడు ఎవరు అంటే కర్ణుడు అండి. ఎవరండి? కర్ణుడు. ఈ సమయమున భీష్మాచార్యుడు కర్ణుడి యొక్క జన్మవృత్తాంతాన్ని వినిపించడం జరుగుతుంది. కర్ణ, నీ ఉన్నావని ధైర్యంతోనే దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు, నీ మిత్రుడికి విజయాన్ని కలిగించవయ్యా, నువ్వు యుద్ధరంగానికి రా, ఇద్దరము వీరులు ఉన్నట్లయితే ధర్మం నాశనం అవుతుందనే నిన్ను అర్ధురధుడిగా ప్రకటించాను తప్ప నీకు ఎప్పుడూ కూడా నీ పట్ల నేను కించిత్తు కూడా అసమాన భావంతో ప్రకటించలేదు తండ్రి, నన్ను మన్నించు అని కర్ణునికి ప్రాధాయపడుతూ కర్ణునికి అక్కడ నుండి సాగనింపడం జరుగుతుంది. సో ఇంతటితో మనకి ఏ పర్వం కంప్లీట్ అవుతుందంటే భీష్మ పర్వం అనేది కంప్లీట్ అవుతుందండి. మరి గతంలో భీష్మ పర్వంపై ఎటువంటి బిట్స్ ఇచ్చాడు అని చూసే ముందు సార్ ప్రస్తుతానికి మన పిఆర్ అకాడమీ అనేది తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కి ఫుల్ కోర్స్ అనేది కేవలం 1500 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి ప్రధానముగా. సో మనం ఇక్కడ పేపర్ 1 పేపర్ 2కి ప్రాక్టీస్ సెషన్లో భాగముగా 1,00,000 బిట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది. సో మాకు ఓన్లీ పేపర్ 2ఏ కావాలనుకున్నట్లు అభ్యర్థులు అయితే సో మనం 999కే పేపర్ 2 అనేది అందిస్తున్నావా.
అదేవిధంగా గమనించాలి సార్, మన దగ్గర వీడియో క్లాసులు అనేవి సో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి. ఎగ్జామ్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ అనేది బోత్ మీడియంలో అవైలబుల్గా ఉంది సార్ మన యొక్క పిఆర్ అకాడమీలో. సో మీరు గమనించవచ్చు. సో ఇక్కడ గమనించినట్లయితే భీష్ముడు ప్రాణాలు విడవడానికి ఏ పుణ్యకాలం వచ్చేంత వరకు అంపశయ్యపై వేచి ఉన్నాడు అంటున్నాడండి. సో దక్షిణాయనము, ఉత్తరాయణము, చతురాస్యమము, వసంత ఋతువు. సార్ వసంత ఋతువు అనేది 2 నెలలు ఉంటుంది. ఇది ఋతువు అండి, కాలము లేదు. భారతీయ కాలమానము ప్రకారము వేదాంతాల ప్రకారము మనకి 2 కాలాలండి. సో ఇక్కడ ఉత్తరాయణము, దక్షిణాయనము. సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరాయణమునకు ప్రయాణించే కాలమంతా కూడా ఉత్తరాయణ కాలం అవుతుంది. సో ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళే కాలం అంతా కూడా దక్షిణాయన కాలం అవుతుందండి. సో ఇక్కడ ప్రధానంగా గమనిస్తే దక్షిణాయన కాలం అనేది మనకి ఎక్కువగా జూన్ టు డిసెంబర్ వరకు ఉంటుంది. డిసెంబర్ నుండి మళ్ళీ జూన్ వచ్చేంత వరకు కూడా ఉత్తరాయణ కాలం అనేది ఉంటుందండి. సో ఉత్తరాయణ కాలం అనేది పుణ్యకాలం అని చెప్తూ ఉంటారు. సో ఓకేనండి. సో దాని గురించి చూసే ప్రయత్నం చేద్దాం. సో భీష్ముడు ఏ కాలం కోసం ఉన్నాడంటే ఉత్తరాయణ కాలం. యుద్ధం ఏ కాలంలో జరిగిందంటే దక్షిణాయన కాలంలో జరిగింది. భీష్ముడి యొక్క మరణం ఎప్పుడు జరిగిందంటే ఉత్తరాయణ కాలంలో జరిగిందండి. ఒక కురు పాండవ వీరుల్లో ఒక భీష్ముడు తప్ప మిగతా వీరులంతా కూడా కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన వీరులంతా కూడా ఏ కాలంలో మరణించారంటే దక్షిణాయనంలో మరణించారు. కానీ భీష్ముడికి ఆ అవకాశం ఉంది, ఎప్పుడు తను మరణించాలనుకుంటే అప్పుడు. ఎందుకంటే పూర్వం తన తండ్రి శంతనుడి యొక్క వివాహ సందర్భంలో ఆనాడు దాసరాజుకి ఇచ్చినటువంటి మాట కోసం తను వివాహ రహితుడిగా ఉండిపోయాడు. కనుక తన తండ్రి ఇచ్చినటువంటి వర ఫలితముగా ఉత్తరాయణ కాలం వరకు కూడా వేచి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ భీష్మ పర్వములో కౌరవ సైన్యం మొదటి రోజున ఏర్పాటు చేసిన వ్యూహం ఏమిటి అంటున్నాడండి. అంటే ఇక్కడ యుద్ధ రంగములో ప్రతివ్యూహాలు అనేది కామన్ అండి. అంటే ఒక వ్యూహానికి ఇప్పుడు మనము గరుడు వ్యూహంతో ఉంటే కొన్ని సందర్భంలో ప్రత్యూహంగా వాళ్ళు వజ్రవ్యూహంతో కానీ అర్ధచంద్రాకార వ్యూహంతో కానీ రావడం జరుగుతూ ఉంటుందండి. సో అలాగే ఎటువంటి వ్యూహంతో వచ్చారు అంటున్నాడండి. క్రౌంచ వ్యూహమా, దీన్నే గరుడు వ్యూహం అంటామండి. సర్వభద్ర వ్యూహము, గరుడ వ్యూహము, మానుస్ వ్యూహం అన్నాడు. సరే ఎక్కడ కూడా మానుస వ్యూహం అనే ప్రస్తావన మనకి ఎక్కడా లేదు, గమనించాలి. సో క్రౌంచ, సర్వభద్ర వ్యూహము, గరుడ వ్యూహం. సో ఇక్కడ భీష్ముడు అధ్యక్షతన మొదటి రోజున ఏ వ్యూహంతో రావడం జరిగింది అంటే సర్వభద్ర వ్యూహంతో రావడం జరిగిందండి. సో ఇప్పుడు మనకి ప్రధానంగా మొదటి రోజున. సార్ నెక్స్ట్ మనకు అడుగుతా ఉన్నాడు, యుద్ధం 4వ రోజున భీముడి భీకర దాడికి గురై స్పృహ తప్పిపై పడిపోయినటువంటి ధృతరాష్ట్రుని యొక్క కుమారులు ఎంతమంది ఒకే రోజు మరణించారు అంటున్నాడండి. సో ఆ రోజున భీముడికి దుర్యోధనుడికి భీకర యుద్ధం జరుగుతుంది. భీముడి యొక్క ధాటికి దుర్యోధనుడు తట్టుకోలేక మూర్చపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో తన యొక్క 5గురు సోదరులని సంహరించడం జరుగుతుంది భీముడు అండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే దుర్యోధన ఆది మొదలగుకొని 100 మంది సోదరులను కూడా ఎవరు సంహరించారంటే భీముడే సంహరించాడండి. సో ప్రధానముగా చివరిగా ఎవరు మరణించారంటే దుర్యోధనుడు మరణించాడు. దుర్యోధనుడి కంటే ముందు మరణించిన వాడు ఎవడంటే దుశ్శాసనుడు. సో లాస్ట్ సెకండ్ మరణించింది దుశ్శాసనుడు, లాస్ట్లో మరణించింది దుర్యోధనుడు. సో 100 మంది సోదరుల్ని చంపినవాడు భీముడే. సో ఆ రోజున ఎంతమందిని చంపాడు 4వ రోజున అంటే 5గురిని చంపడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భీష్మ పర్వంలో పేర్కొనబడిన శరభవ్యూహంను యుద్ధంలో ఏ రోజున ఎవరు నిర్మించారంటున్నాడు సార్. వాస్తవానికి శరభవ్యూహం నిర్మాణకర్త ఎవరంటే దృష్టధ్యుమ్నుడు అండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఎందుకు భీష్మ పర్వం అన్నాడు కాబట్టి, అయితే సైన్యాధిపతి మాత్రమే ఎప్పుడూ కూడా వ్యూహ నిర్మాణం చేస్తాడండి, వ్యూహకర్త. సో ఇక్కడ సైన్య నిర్మాణంలో పాండవుల పక్కన ఉన్నది దృష్టధ్యుమ్నుడు, కౌరవుల పక్షం ఉన్నది భీష్ముడు. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే కౌరవ సేనలకు మాత్రమే ఈ యొక్క సర్వ సైన్యాధిపతులు మారుతారండి. భీష్ముడు తర్వాత సర్వ సైన్యాధిపతిగా ద్రోణుడు, ద్రోణుడు తర్వాత కర్ణుడు, కర్ణుడు తర్వాత శల్యుడు, శల్యుడు తర్వాత అశ్వత్థామ అనేవారు రావడం జరుగుతుంది. సో మొదటి 10 రోజులు ఎవరు ఉంటారంటే భీష్ముడు, 5 రోజులు ఎవరంటే ద్రోణుడు, 2 రోజులు ఎవరంటే కర్ణుడు, సో 1 రోజులో శల్యుడు. సో చివరిగా అర్ధభాగం అంటే రాత్రి సమయమున
ఆ యొక్క ఉప పాండవులని ముఖ్యముగా దృష్టజ్యమన శిఖండి మొదలగు వీరులంతా 18వ రాత్రి చనిపోవడం జరుగుతుంది. అప్పటికి ఎవరు నాయకుడు అంటే అశ్వత్థామ అండి. సో కానీ ఈ యొక్క 18 రోజుల యుద్ధానికి కూడా పగటిపూట యుద్ధం అంటే ఈ కురుక్షేత్ర యుద్ధ ప్రారంభం నుండి మొదలుకొని 18వ రోజు వరకు కూడా పాండవులకి సర్వసైన్యాధిపతి ఎవరు ఉంటారంటే దృష్టజ్యమునుడు. అయితే ఇక్కడ శరభవ్యూహం గురించి అడుగుతా ఉన్నాడండి. శరభవ్యూహం అయితే నిర్మించిన వాడు ఎవరంటే దృష్టజ్యమునుడు అండి. కానీ ఆప్షన్స్లో మనకి 2 ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాలి, 9వ రోజు యుద్ధం అంతా కూడా ఎవరి ఆధీనంలో జరిగింది అంటే భీష్ముని యొక్క ఆధీనంలో జరిగిందండి. సో నిర్మాణకర్త దృష్టజ్యమునుడు కాబట్టి సో భీష్ముని ఆధీనంలో జరిగింది అంటే చెప్తున్నాం 9వ రోజు కాబట్టి ఈ డి అనే ఆప్షన్ అవ్వదండి. సో ఇప్పుడు మిగిలిపోయిన ఆప్షన్ ఏముంది మనకి బి, శరభవ్యూహం 6వ రోజున దృష్టజ్యమునుడు నిర్మించాడు. ఓకేనండి. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ యుద్ధంలో 7వ రోజున కౌరవ పక్షాన ఉన్నటువంటి ఏ శక్తివంతమైన రాజు విరాట్ రాజును ఓడించి బంధించడానికి ప్రయత్నించాడు అంటున్నాడండి. సార్ విరాటుని యొక్క ఆ జన్మ శత్రువు ఎవరంటే విరాట్ మత్స్య రాజ్యానికి దక్షిణాన ఉన్నటువంటి రాజ్యమే త్రిగర్తల రాజ్యము. త్రిగర్తల రాజ్యాధిపతి ఎవరంటే సుశర్మ. ఇది మనం ఆల్రెడీ గమనించాం. ఎక్కడంటే ప్రధానంగా విరాట్ పర్వ కాలంలో అంటే దక్షిణ గోగ్రహణము ఉత్తర గోగ్రహణము అనే జరిగే సందర్భంలో దక్షిణ గోగ్రహానికి నాయకత్వం వహించిన వాడు సుశర్మ. మరి దక్షిణ గోగ్రహణ కాలంలో ధర్మజ భీమ నకుల సహదేవులతో సహా ఈ యొక్క విరాట్ రాజు అంతా కూడా సైన్యంతో వెళ్ళడం జరిగింది. దాని పరంపరంగా ఎవరు ఓడిపోయాడు? సుశర్మ. అంతకుముందు సుశర్మను ఓడించిన వాడు ఎవడంటే విరాట్ భావమర్ది సుధిష్ణ అన్నైనటువంటి కీచకుడు సింహబలుడు. సో వాడి మరణ వార్తతోనైనా నాకు ఊరట కలుగుతుంది అంటే విరాట్ ఆ రోజు ఓడించాడు. సో ఆడికి ఒక అహం దెబ్బతిన్నది కాబట్టి ఈ కురు పాండవుల యుద్ధంలోనైనా విరాట్ను ఓడించాలి అని ఎవరు అనుకుంటున్నాడంటే సుశర్మ అనుకుంటున్నాడండి. సో ఇక్కడ త్రిగర్తలాధిపతి ఎవరంటే సుశర్మ. ఇది మనం చూడవచ్చు. సో శల్యుడు కానీ ద్రోణుడు కానీ జయద్రథుడు కానీ ఎక్కడా కూడా మనకి రారండి. సో విరాటుడితో యుద్ధం ఎవరంటే సుశర్మ మాత్రమే చేయడం జరుగుతుంది. ఓకేనండి. సరే ఇవి మనం గతంలో గమనించినట్లయితే ఈ భీష్మ పర్వానికి సంబంధించి అడిగినటువంటి బిట్లు అండి. సార్ వన్స్ మోర్ తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది 1 ఇయర్ వ్యాలిడిటీతో సో కేవలం 1500 రూపాయలకే తెలుగు మీడియంలో అందిస్తున్నాం. మెటీరియల్ అండ్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ బిట్స్ అనేవి బోత్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి సార్, గమనించగలరు. సో ఇక్కడ ఇదే కాదు సార్, బిట్స్తో పాటుగా మన పిఆర్ అకాడమీ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి సుమారుగా 20 గ్రాండ్ టెస్ట్లు కూడా మనకు అందిస్తూ ఉంది. సో వీటితో పాటుగా మోడల్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండి మన పిఆర్ అకాడమీ. ఓకే సార్. సార్ ఈ సెషన్లో మనం గమనించినట్లయితే మహాభారతంలోని 6వ పర్వం భీష్మ పర్వం, భీష్ముని యొక్క పతనము అనేది చూడడం జరిగింది సార్. మరి నెక్స్ట్ ద్రోణ పర్వంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.